ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ, అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి దైవసేవకులు ఉన్నటువంటి వారందరికీ కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ప్రసాద్ అంకుల్కి, వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు ఎందుకు ఈ ఆరాధన ఏర్పాటు చేశారో మీ అందరికీ తెలుసు. ఎందుకు ఏర్పాటు చేశారండి? క్రిస్మస్. కనుక మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పండి, హ్యాపీ క్రిస్మస్. నేను వాక్యంలోనికి వెళ్ళక ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కష్టమైన ప్రశ్న ఏం కాదు, సింపుల్గానే అడుగుతాను. అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటామండి? క్రిస్మస్ ఎందుకు చేసుకుంటామండి? మీకు తెలిసిందే చెప్పండి, నేనేమన్నా. క్రీస్తు జన్మించారని, క్రీస్తు పుట్టినందుకు మనం క్రిస్మస్ చేసుకుంటాం. అయితే నా ప్రశ్న ఏంటంటే, అసలు క్రీస్తు ఎందుకు ఈ భూమి మీద పుట్టవలసి వచ్చింది? క్రీస్తు ఎందుకు ఈ భూమి మీద పుట్టవలసి వచ్చింది? ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. మన పాపాల నిమిత్తము మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద జన్మించవలసి వచ్చింది. ఈ భూమి మీద ఆయన రావడానికి గల కారణం పాపులమైనటువంటి మన అందరి నిమిత్తం మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. కరెక్టే. కానీ యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదకి వచ్చింది కేవలం పాపం నుంచి విడిపించడానికి మాత్రమే కాదండి. ఆయన ఎన్నో పనులు చేయడానికి, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పనులు చేయడానికి ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఈ భూమి మీద ఆయన జన్మించడానికి గల కారణాలు నేను మీ ముందు ఉంచుతాను. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. వాక్యం అయ్యేంత వరకు ఎవరు కూడా మాట్లాడొద్దు. దయచేసి ఎవరు అనాలోచనగా ఉండొద్దు. శ్రద్ధగా దేవుని మాటలు వింటూ మీరు ఇచ్చిన సమయానికి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది అని అడిగితే, మొట్టమొదటిగా మనం చూడగలిగితే లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ వాక్యము మనం ప్రతిసారి చదువుతాం, ప్రతి సంవత్సరం చదువుతాం. ఇలాంటి క్రిస్మస్ కుడిల్లో, ఇలాంటి క్రిస్మస్ మీటింగ్స్లో మనం ఎన్నోసార్లు వినుంటామండి. కానీ మనం నార్మల్గా చదివేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించం. ఇక్కడ సమాధానము కలుగునుగాక అని ఎందుకన్నారు? దీవించుగాక అని అనొచ్చు కదా. ఎందుకు సమాధానం కలుగుగాక అని అన్నారంటే అండి, మానవులుగా ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని కోట్ల ఆస్తులున్నా, ఐశ్వర్యం ఉన్నా, పేరు ప్రతిష్టలున్నా, ఎన్నున్నా కానీ సమాధానం లేకపోతే మనం ఎన్ని సంపాదించుకున్నా వేస్టే. ఈనాడు చాలా కుటుంబాల్లో లేనిది ఏంటండి? సమాధానం. భర్తకు భార్యకు మధ్య సమాధానం ఉండదు, అసమాధానం. పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య అసమాధానం. సమాజంలో కుటుంబాల మధ్య అసమాధానం. ఇలాంటివన్నీ ఎందుకు చోటు చేసుకుంటున్నాయంటే మనలో సమాధానం లేకపోవడం వల్ల. సమాధానం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మనం సంతోషంగా జీవించగలం. ఇలాంటి సమాధానకరమైనటువంటి వాతావరణం కోసం చాలామంది లాఫింగ్ క్లబ్స్కి వెళ్తారు, ఇంకా ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే కేవలం పీస్ఫుల్గా ఉండడానికి. చాలామంది మెడిటేషన్స్ చేస్తారు, యోగా క్లాసెస్లో అటెండ్ అవుతూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, ఎవరైతే ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో ఆయనకి ఇష్టమైనటువంటి ప్రతి ఒక్కరికి ఏమిస్తారంటండి? సమాధానం. ఆయన ఈ భూమి మీద సమాధానం ఇవ్వడానికి మొట్టమొదటిగా వస్తే, సమాధానంతో పాటు ఆదరణ కూడా ఇవ్వడానికి ఈ భూమి మీద వచ్చారు. సమాధానం లేని వారికి సమాధానము, అదే రీతిగా ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చారు. ఆదరణ ఇవ్వడానికి అని చెప్పాను కదండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇశ్రాయేలీలు దేని కొరకు కనిపెడుతున్నారండి? ఆదరణ కొరకు. ఎందుకు వీరికి ఆదరణ లేదనంటే, ఇంచుమించు 400 సంవత్సరాలు
వీరికి ఆదరణ లేదండి. ఎందుకు అని అంటే బానిసత్వంలో బ్రతుకుతున్నారు. ఏ సామ్రాజ్యం అంటే రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలో బ్రతుకుతున్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఇంచుమించు 400 సంవత్సరాలు. మలాకి నుంచి మత్తయి సువార్త ఎంత గ్యాప్ కనిపిస్తుందండి బైబిల్లో మనకి? మలాకి నుంచి మత్తయి సువార్త వరకు ఎంత గ్యాప్ కనిపిస్తుంది బైబిల్లో? 1 పేజీ గ్యాప్ ఉంటుంది అంతే. కానీ 400 సంవత్సరాలు, ఇంచుమించు 400 సంవత్సరాలు కూడా రోమా సామ్రాజ్యంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలోనే బ్రతుకుతూ వచ్చారు. బానిసత్వంలో బ్రతుకుతున్నారంటే వారి జీవితాలు ఎలా ఉంటే మీకు అందరికీ తెలుసు. మనం కూడా ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన బానిసలుగా బ్రతికిన వారమే. వారు ఏ పని చెప్తే పని చేయాలి. ఒకవేళ ఇది అన్యాయం అని చెప్పి ఖండిస్తుంటే, ఎందుకు కొడుతున్నారని ఖండిస్తుంటే కొరడాలతో కొట్టి చంపేసేవారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి వారి కోసం ఉద్దేశించి ఆదరణకర్త కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారు అంటే మనుషులు ఎవరు వారితో మాట్లాడట్లేదు, ఎవరు వారిని ఆదరించేవారు లేరు. చివరికి దేవుడైనా మమ్మల్ని ఆదరిస్తారంటే దేవుడు కూడా వారిని విడిచిపెట్టేశారంట. ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాలు. మలాకి నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు కూడా దేవుడు మనుషులకి మధ్య గ్యాప్ వచ్చింది. అంటే దేవుడు మనుషులతో మాట్లాడడం మానేశారు, దూతలు కూడా మాట్లాడడం మానేశారు. ఇలా ఉన్నటువంటి ఈ కాలాన్ని ఏమంటామంటే చీకటి కాలం లేక అంధయుగం అని కూడా అంటారు. ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు ఉంటే వారికి తెలుస్తుంది. 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి, సోషల్ టెక్స్ట్ బుక్స్లో. అంధయుగం లేక చీకటి కాలం. ఈ చీకటి కాలంలో భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగేవి. వారిని వీరు కొట్టుకోవడాలు, కొట్లాటలు, ఆదరణ లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ బానిసలుగా బ్రతుకుతూ వారు ఏ పని చెప్తే ఆ పని గొడ్డి చాకరీ చేసినట్టుగా వారు పని చేస్తూ వచ్చారు. ఇలాంటి వారిని ఉద్దేశించి దేవుడు ఏం చెప్తున్నారండి? ఆదరణకర్త అయినటువంటి యేసుక్రీస్తు గారు ఆదరణ ఇవ్వడానికి భూమి మీద జన్మించారు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా సమాధానం లేకుండా ఉంటే, ఆదరణ కొరకు ఎదురు చూస్తుంటే దేవుడే మనకి ఆధారం, దేవుడే మనకి సమాధానాన్ని ఇచ్చేవాడు. ఈ లోకంలో ఎవరు ఏ సమాధానం ఇవ్వరు, కానీ ఎవరు మనల్ని ఆదరించేవారు లేరు. కానీ సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు గారు మాత్రమే మనల్ని ఆదరించేవాడు. ఆయన ఒక్కడే మనకి సమాధానాన్ని ఇచ్చేవాడు. కనుక మొట్టమొదటి చెప్పినటువంటి పాయింట్ ఏంటండి? సమాధానం మరియు ఆదరణ. సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి, ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వడానికి భూమి మీదకి యేసుక్రీస్తు గారు జన్మించారు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి సిచ్యువేషన్ అండి. ఏంటి అని అడిగితే ఒకసారి బైబిల్ చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. సమస్త జనులను ఏమని చెప్తున్నారండి ఆయన? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. భారం మోస్తున్నటువంటి ఎవరైనా ఉంటే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నారు. భారము అంటే మనుషులుగా మనకి ఎన్నో భారాలు ఉంటాయి. అప్పుల భారం ఉంటుంది, ఆదరణ లేక భారం ఉంటుంది, ఎవరెవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ భారం ఉంటుంది, మానసికమైనటువంటి భారాలు ఉంటాయి. ఇవన్నీ భారాలు. అసలు ఈ దేవుడు ఏ భారాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఇక్కడ మనం చూడగలిగితే, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, అసలు ఏ భారం కోసం ఆయన ఇక్కడ మాట్లాడారు అనేది మనకు కనిపిస్తుంది. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంటే పాపం అనే భారము నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద జన్మించారండి. ఇంకా మనం చూసినట్లయితే అసలు ఈ పాపం అనే భారం మనలో ఉంటే ఏం జరుగుతుంది, ఇది ఉంటే మనకి ప్రాబ్లమా లేదంటే ఉపయోగమా అని మనం చూడగలిగితే, రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం.
ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణం. ఎవరైతే పాపంతో బ్రతుకుతారో వారికి వస్తున్నటువంటి పనిష్మెంట్, శిక్ష ఏంటి అని అంటే మరణం. మనం నశించి నరకానికి వెళ్ళిపోకూడదని పాపం అనే భారం నుంచి మనల్ని విడిపించడానికి, దాని నుండి మనల్ని విడిపించి విశ్రాంతి ఇవ్వడానికి యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద మన కొరకు జన్మించడం జరిగింది. ఎవరైతే ఇంకా మీలో పాపం ఉన్నదో, పాపం అంటే మీకు అందరికీ తెలిసింది, చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. పాపం అంటే ఏంటండి? ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితం జీవించకుండా దేవునికి ఇష్టం లేనటువంటి పనులు ఏదైనా సరే, అది దొంగతనం కావచ్చు, బూతులు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, జారత్వం కావచ్చు, కామకత్వం కావచ్చు, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే దేవునికి ఇష్టం లేనటువంటి పనులు ఏదైనా సరే అది పాపమే. ఇంకా వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే, వాక్యం చదవకపోవడం కూడా పాపమే, దేవుని సన్నిధికి రాకుండా సమయాన్ని వృధా చేయడం కూడా పాపమే. వాక్యానుసారంగా ఏదైతే దేవుడు చెప్పారో ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తేనే పరిశుద్ధంగా జీవించినట్లు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ దేవుని పక్కన పెట్టి మనం ఎన్ని పనులు చేసినా అవన్నీ పాపంలోనికే వెళ్తాయి. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు, కానీ పాపిని ఆయన ఏం చేస్తాడండి? ప్రేమిస్తాడు. పాపులను ప్రేమించి మనల్ని రక్షించడానికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి నీ కోసం నా కోసం జన్మించారు, పాపం నుంచి మనల్ని విడిపించడానికి. ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఇంకా ఏ పాపాలు అయితే ఉన్నాయో, కొంతమంది అందరికీ కనిపించేలా చేస్తే, కొంతమంది ఎవరికీ తెలియకుండా రహస్య పాపాలు చేస్తూ ఉంటారు. అది నీకు నాకు తెలియకపోవచ్చు, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, లేదంటే నీకు కట్టుకున్నటువంటి నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, ఇంటిలో నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు. కానీ సమాజానికి తెలియకపోయినా, ఎవరికీ తెలియకపోయినా నువ్వు చేస్తున్నటువంటి రహస్య పాపాలు ప్రతిదీ తెలుసుకున్నటువంటి దేవుడు కూడా ఉన్నారు, ఆయనే యేసుక్రీస్తు. ఈరోజు ఎవరైతే ఏ పాపాలు చేస్తున్నారో వాటన్నిటిని ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం చేయవలసినటువంటి పని ఏంటండి? మన నోటితో మనం ఏ పాపం అయితే చేస్తున్నామో ఆ పాపాన్ని మనము ఒప్పుకుని విడిచిపెట్టాలి. అలా ఒప్పుకోకుండా ఎంతకాలము, లేదంటే ఎన్ని సంవత్సరాలు గతించి నూతన సంవత్సరానికి మనం అడుగు పెడుతున్నప్పటికీ మన జీవితంలో మార్పు లేకపోతే, ఎంత వాక్యం విన్నా, ఎన్ని క్రిస్మస్ ఆరాధనలకు అటెండ్ అయినా, మీటింగ్స్కి అటెండ్ అయినా మన జీవితం వేస్టే. కాబట్టి మనలో ఏ పాపం అయితే ఉన్నదో వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. ముఖ్యంగా రహస్యంగా చేస్తున్నటువంటి పాపాలు మీలో ఎవరిలోనే ఉంటే దయచేసి ప్రేమతో చెప్తున్నాను, ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ఈ రాత్రే, ఈ క్షణంలోనే మీరు ఏదైతే పాపం చేస్తున్నారో, ఏదైతే దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నారో దేవుని దగ్గర ఒప్పుకోండి, విడిచిపెట్టండి. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్స్ కోసం తెలుసు కదండి. హార్ట్ అటాక్స్ ఎంతమంది తెలుసండి? గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు కదా, చాలా మంది చనిపోతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, వయసుతో సంబంధం లేదు, చిన్నపిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. మనం తింటున్నటువంటి ఆహారాన్ని బట్టి, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం బట్టి అందరికీ హార్ట్ అటాక్ కొంతమందికి తెలిసి వస్తుంది, కొంతమందికి తెలియకుండా వస్తుంది. చాలా మంది గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సడన్ గా ఇంకా ఆప్షన్ అనేది ఉండదు. సడన్ గా వచ్చిన వెంటనే మనం ట్రీట్మెంట్ చేయడానికి కూడా సమయం ఇవ్వరు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్స్ లో చాలా మంది చనిపోతారు. అంటే తెలిసి వచ్చే హార్ట్ అటాక్ కన్నా తెలియకుండా వచ్చే హార్ట్ అటాక్ చాలా చాలా ప్రమాదకరం. ఇది ఎందుకు చెప్పానంటే, అందరికీ తెలిసి చేస్తున్నటువంటి పాపాల కన్నా మనం చేస్తున్నటువంటి రహస్య పాపాలు ఏవైతే ఉన్నదో అవి చాలా చాలా ప్రమాదకరం. అది గర్వమైనా లేదంటే ఏదైనప్పటికీ, మీరు ఏ పాపంలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు ప్రతిదీ మనల్ని గమనిస్తున్నారు. ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మీ తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు, కానీ పైన ఉన్నటువంటి దేవుడు ప్రతిరోజు ప్రతి క్షణం చూస్తూ ఉంటారు. మీ తల్లిదండ్రులైనా
కొంత సమయం పడుకుంటారేమో, కానీ పైన ఉన్నటువంటి దేవుడు ఏ రోజు నిద్రపోకుండా మనల్ని కాచి కాపాడుతున్నారు. ఆయన కృపను బట్టే మాత్రమే మనం ఈ రోజు బ్రతికి ఉన్నాం. కాబట్టి నీలో నాలో ఏ పాపం ఉన్నప్పటికీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏంటి అని అడిగితే దానియేలు 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు 2వ అధ్యాయము 44వ వచనం. దయచేసి అందరూ మీ బైబిల్స్ తీయండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, గాని అది యుగ యుగముల వరకు నిలుచును. అదే శాశ్వతమైనటువంటి రాజ్యం. ఇక్కడ మనం ప్రారంభంలో చూసినట్లయితే ఆ రాజుల కాలములలో అన్నారు. అంటే ఆ రాజుల కాలంలో అంటే ఏంటండి? ఎవరికైనా తెలుసండి? ఆ రాజుల కాలంలో అంటే ఈ ప్రపంచాన్ని నలుగురు రాజులు ఈ ప్రపంచాన్ని నలుగురు రాజ్యాలు పరిపాలించడం జరిగింది. వారు ఎవరంటే మొట్టమొదటిగా బబులోను సామ్రాజ్యం. మొట్టమొదటి చెప్పండి, బబులోను సామ్రాజ్యం. దీనికి అధినేత ఎవరంటే నెబుకద్నెజరు, రాజైన నెబుకద్నెజరు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే మాదియా పార్సీకుల సామ్రాజ్యం. దీన్ని ఎవరు పరిపాలించారంటే కోరెషు పరిపాలించడం జరిగింది. రెండవది ఎవరండి? మాదియా పార్సీకుల. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అతి చిన్న వయసులోనే ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకున్నది గ్రేట్ అలెగ్జాండర్. ఎవరండి? ది గ్రేట్ అలెగ్జాండర్. ఈయన గ్రీక్ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే రోమా సామ్రాజ్యం. దీన్ని నీరో చక్రవర్తులు పరిపాలించడం జరిగింది. ఈ ప్రపంచాన్ని ఎంతమంది పరిపాలించారండి? ఎన్ని సామ్రాజ్యాలు? 4. మొట్టమొదటి ఏంటండి? బబులోను సామ్రాజ్యం. రెండవది మాదియా పార్సీకుల సామ్రాజ్యం. మూడవది గ్రీకు సామ్రాజ్యం. నాలుగవది రోమా సామ్రాజ్యం. ఈ 4 మహా పెద్ద సామ్రాజ్యాలు. ఇవి మీరు టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉంటాయి, సోషల్ చదువుకుంటే అర్థమవుతుంది. జీకేలో కూడా ఇవన్నీ బిట్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. ఈ 4 సామ్రాజ్యాలు, ఈ 4 సామ్రాజ్యాలు అన్నిటినీ కూల్చి తండ్రి అయినటువంటి దేవుడి దగ్గరటువంటి వచ్చినటువంటి యేసు క్రీస్తు గారు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి భూమి మీదకి రావడం జరిగింది. మూడవదిగా ఏంటండి? యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద ఎందుకు పుట్టారు? ఒక రాజ్యాన్ని స్థాపించడానికి భూమి మీదకి వచ్చారు. అందుకనే ఆయన శిష్యుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు ప్రభువా అని అంటే వారికి నేర్పిస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసండి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. అంటే యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? రాజ్యాన్ని స్థాపించడానికి. ఇక్కడ రాజ్యము అని అంటే రాజు ఉండాలి, రాజ్యాంగం ఉండాలి. మనకి కూడా రాజ్యాంగం ఉంది కదండి. ఎవరిచ్చారు మనకి రాజ్యాంగం? వెరీ గుడ్, అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. అలాగే బైబిల్లో కూడా రాజ్యము ఉన్నది, రాజు ఉన్నారు, రాజ్యాంగం కూడా ఉంది. ఇక్కడ రాజు ఎవరంటే క్రీస్తు, రాజ్యాంగం ఏంటంటే క్రొత్త నిబంధన, రాజ్యం ఏంటంటే సంఘము. చెప్పండి, రాజు ఎవరు? క్రీస్తు. రాజ్యం ఎవరు? సంఘం. రాజ్యం ఎవరు? సంఘం. రాజ్యాంగం ఏంటండి? కొత్త నిబంధన. ఇవి మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే, మూడవదిగా ఈ భూమి మీద ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి రాజుగా ఈ భూమి మీదకి పుట్టడం జరిగింది. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 3వ అధ్యాయము
22వ వచనం నుంచి 24వ వచనం. ఇతడు చదవండమ్మా. ఇతడు బయల్జెబూలు పట్టిన వాడే దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను నేను ఎలాగూ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఈ యొక్క విషయం ఎవరు తెలియజేశారండి? యేసుక్రీస్తు గారి స్వయంగా ఎవ్వరికీ తెలియనటువంటి రహస్యాన్ని ఆయన రివీల్ చేయడం జరిగింది. అది ఏంటండి? మన రాజ్యమే కాదు, క్రీస్తు రాజ్యమే కాదు, ఈ లోకంలో ఇంకొక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు ఎవడండి? సాతాను. అంటే సాతానికి కూడా ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యానికి సాతానే రాజని తెలియజేయడానికి 4వదిగా ఈ భూమి మీదకి ఆయన రావడం జరిగింది. ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. సాతాను సింహాసమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. నీవు కాపురమున్నావని ఎరుగుదును అంటే దీనికి అర్థం ఏంటంటే నీవు నివసిస్తున్నావు అని నేను ఎరుగుదును. ఈ సాతాను సింహాసనం ఎక్కడుంది? ఈ భూమి మీదే ఉంది. ఈ లోకాధికారి ఎవరండి? సాతాను. అంటే యేసుక్రీస్తు గారు నా రాజ్యంతో పాటు ఈ భూమి మీద సాతాను రాజ్యం కూడా ఉంది. సాతాను రాజ్యంలో మీరు ప్రవేశించకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేయడానికి యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద పుట్టారు. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అంటే ఐదవదిగా ఆఖరిగా ఆయన ఈ భూమి మీదకి ఎందుకు పుట్టారు, ఎందుకు ఈ భూమి మీద జన్మించారు అని అడిగితే, ఈ జీవితం శాశ్వతం అనుకోండి. చాలా మంది ఈ ప్రపంచంలో 2 రకాలుగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. 2 గ్రూప్స్ ఉన్నాయి. మొట్టమొదటి గ్రూప్ ఏంటంటే ఈ భూమి, ఈ జీవితం శాశ్వతం, ఇదే శాశ్వతం, దీని తర్వాత ఇంకేమీ లేదని నమ్మే వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది ఇప్పుడున్నటువంటి జీవితం ఏదో ఒకలాగా ఎంజాయ్ చేసి సంతోషంగా గడిపేస్తే మరలా ఇంకొక జీవితం లేదు అని నమ్మే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నటువంటి మీలో కూడా అపోహలు ఉంటే దయచేసి అవన్నీ విడిచిపెట్టండి. ఈ జీవితము శాశ్వతం కాదు. ఈ జీవితాన్ని మనం ముగించుకొని ఆయన ఉన్నటువంటి లోకంలో నువ్వు నేను ప్రవేశించాలని చెప్పడానికి వచ్చారు ఆయన. యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ జీవితం తర్వాత ఇంకొక బ్రతుకుంది, ఆ నిత్య జీవానికి వెళ్ళడానికి నేనుండి లోకంలో మీకు నివాస స్థలములు ఉన్నాయి. అక్కడ బాధ ఉండదు, కష్టం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చింత ఉండదు, దిగులు ఉండదు, ఏది ఉండదు. నిత్యము సంతోషకరమైనటువంటి ఆ స్థలంలోనికి నువ్వు నేను ప్రవేశించాలి అని తెలియజేయడానికి యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద పుట్టారు. ఇప్పుడు చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు గారు ఎందుకు ఈ భూమి మీద పుట్టారంటే మనందరం చెప్పేస్తాం, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద పుట్టారు. యేసుక్రీస్తు గారు ఎన్ని పనులు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారండి? 5 పనులు. ఏంటా ప్రాముఖ్యమైనటువంటి పనులు? మొట్టమొదటిది ఏంటండి? సమాధానం లేని వారికి సమాధానము, ఆదరణ లేని వారికి
ఆదరణ ఇవ్వడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు గారు వచ్చారు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఈ సమాధానం రావాలన్నా, ఆదరణ రావాలన్నా మనలో ఏ భారం ఉండకూడదని చెప్పారు. రెండవదిగా పాపం అనే భారము నీలో నాలో ఉండకూడదు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పాప భారంతో పాటు ఇలా పాపాన్ని విడిచిపెట్టడమే కాదు, ప్రతిరోజు కూడా నువ్వు నా సన్నిధిలో ఉండాలి, ఆయన సహవాసంలో ఉండాలని ఆయన ఏం ఏర్పాటు చేశారండి? ఒక రాజ్యాన్ని. ఆ రాజ్యమే ఏమని చెప్పుకున్నాం మనం? సంఘము. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే ఏం చెప్పుకున్నామండి? నాలుగవది క్రీస్తు రాజ్యంతో పాటు సాతాను రాజ్యం కూడా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని తెలియజేయడానికి, చెప్పడానికి ఆయన ఈ భూమి మీద పుట్టారు. ఆఖరిగా ఐదవదిగా మనం చూసుకున్నది ఏంటండి? ఐదవదిగా మరొక బ్రతుకు. ఈ జీవితం శాశ్వతం కాదు, మనకందరికీ కూడా చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుంది, అదే శాశ్వతమైనటువంటి జీవితం. ఆ లోకానికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు గారే నీకు నాకు మార్గం. అందుకనే చెప్తారు కదా, అదే అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటది, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. ఆయనే మార్గం. ఆ లోకానికి వెళ్ళాలంటే, ఆయన నుండి లోకానికి వెళ్ళాలంటే ఎవరు మార్గం అండి? యేసే మార్గం. అక్కడ బ్రతికి ఉండాలంటే ఆయనే జీవం ఇచ్చేవాడు. మనము అక్కడికి వెళ్ళాలంటే సత్యాన్ని వెంబడించాలి. సత్యం అంటే ఇక్కడ వాక్యం, వాక్యం అంటే దేవుడు. ఆ దేవుడే మనల్ని నిత్య జీవానికి చేర్చగలిగినటువంటి సమర్థుడు. కనుక ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము. మనందరం కూడా ఆయన నుండి లోకానికి నువ్వు నేను మనం అందరం వెళ్ళాలంటే ఈ జీవితం శాశ్వతం కాదు. మన ఎంతకాలం బ్రతికినా సరే అదంతా వృధాయే. మనం ఎంతకాలం జీవిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎలా బ్రతకం అనేది మనకి ఇంపార్టెంట్. ఈ సమాజంలో మనం చూసుకుంటే చాలా మంది ఏవేవో సంపాదిస్తూ ఉంటారు, ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో బంగ్లాలు కొనుక్కుంటూ ఉంటారు, ఏవో ల్యాండ్స్ కొనుక్కుంటూ ఉంటారు. కానీ వాటన్నిటికన్నా ముఖ్యం ఏంటండి? దేవుని వాక్యం. ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తేనే మనము పరలోకంలో మనకి నివాస స్థలములు ఉన్నాయి. ఇక్కడ మీకు ఇల్లు లేకపోవచ్చు, ఉండడానికి మీకు ఇల్లు లేకపోవచ్చు, కానీ పరలోకంలో మనందరికీ ఏం ఏర్పాటు చేశారండి? స్థలాలను ఏర్పాటు చేశారంట. అక్కడ ఆకలి ఉండదు, ఇక్కడ ఆకలి దప్పికలతో మనం ఉంటాం, నిద్ర ఉంటాయి, ఇంకా దప్పిక ఉంటుంది. తిండి లేకపోయినా సరే మనం బ్రతకగలమండి భూమి మీద. తిండి లేకపోతే మనము బ్రతకలేం. అక్కడ ఎలా బ్రతకగలము? యేసుక్రీస్తు గారు మాత్రమే జీవాన్ని ఇచ్చేవాడు. కనుక ఇక్కడ కూర్చున్నటువంటి మీ జీవితంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, యేసుక్రీస్తు గారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారనేది మీకు 5 పాయింట్లు మీ ముందు ఉంచాను. 5 పనులు చేయడానికి యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద పుట్టారని చెప్పాను. కాబట్టి ఈ 5 విషయాలను మీరు తెలుసుకుని ఈ 5 విషయాలు తగ్గట్టుగా మీ జీవితాలను మార్చుకుంటే అదే నిజమైన క్రిస్మస్. ఇంతగా చెప్పినటువంటి మీ ఈ వాక్యాన్ని ఇంకా అశ్రద్ధ చేస్తే, ఇంకా మీ జీవితాన్ని మార్చుకోకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తే యేసుక్రీస్తు గారు రాబోతున్నారు. ఆయన మరలా ఎందుకు రాబోతున్నారండి? తీర్పు తీర్చడానికి రాబోతున్నారు. మరలా రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం కాదు, ఆయన తీర్పు తీర్చడానికి భూమి మీద రాబోతున్నారు. మనం చేస్తున్నటువంటి మంచి చెడు ఏవైతే ఉన్నదో ప్రతి దాని కోసం కూడా ఆయన తీర్పులోనికి ఖచ్చితంగా తీసుకుని వెళ్తారు. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నారు. కాబట్టి మన జీవితాల్ని మనం మార్చుకుందాం. మన జీవితంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ప్రతి దాన్ని విడిచిపెట్టండి. దేవునికి ఇష్టలుగా మీ జీవితాన్ని మార్చుకోండి. ఇంకా మీ జీవితంలో మారు మనసు లేకపోతే ఎన్ని సంవత్సరాలు మీరు క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినా సరే వృధాయే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎంతమందికి చీమ తెలుసండి? అందరికీ తెలుసండి. చీమకి ఆయుష్కాలం ఎంత ఉంటుందండి? చీమకి ఆయుష్కాలం ఎంత ఉంటుంది? 100 సంవత్సరాలు బ్రతుకుతుందా? 50 సంవత్సరాలు బ్రతుకుతుందా? 14 సంవత్సరాలు బ్రతుకుతుందా? 2 రోజులు బ్రతుకుతుందా?
చీమకి ఆయుష్కాలం అనేది ఉండదు. మనం నడుస్తూ నడుస్తూ ఎన్ని చీమలు చంపేస్తుంటామో, అంటే దానికి ఒకరోజు ప్రతిదాన్ని కూడా ఉండదు. అంటే ఏ క్షణంలో చీమ ఏమవుతుందో కూడా తెలీదు. దాని జీవితకాలం ఎంత అంటే ప్రతిదానికి కొన్ని లెక్కలు చెప్తాం, కానీ చీమకు మాత్రం మనము చెప్పలేం. అలాగే చీమ లాంటి జీవితమే మన జీవితం కూడా. మన జీవితం ఎప్పుడు ముగించబడుతుందో, లేదంటే ఆయన రాకడ ఏ సమయంలో ఎప్పుడు వస్తుందో నీకు నాకు ఎవరికి తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలండి? ప్రతిరోజు, ప్రతిదినం, ప్రతి క్షణం మనం సిద్ధపడుతూనే ఉండాలి. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి తప్ప మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి వీలు లేదు. ఎందుకనంటే కాలం సమీపంగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. మన అందరం కూడా ఆయన నుండి లోకానికి మనం వెళ్ళాలంటే ఎంత యథార్థంగా జీవించాలో ఆలోచించండి. ఇంకా కాలం అనేది అయిపోతుంది. మనం చాలా ఎండింగ్ డేస్లోకి వచ్చాం. మనం ప్రారంభ దినాల్లో లేం, చాలా ఎండింగ్ డేస్లో వస్తాం. కాబట్టి మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలండి? మార్చుకోవాలి. ఎవరైతే మారు మనసు పొంది ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో అప్పుడు మనం ఎన్ని క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినా, ఎన్ని కార్యక్రమాలకి అటెండ్ అయినా ఉపయోగకరమే. కానీ మన జీవితాన్ని మార్చుకోకుండా ఎన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినా, ఆరాధనకి అటెండ్ అయినా సరే వృధాయే. కాబట్టి మీ జీవితంలో ఏ లోటుపాట్లు అయితే ఉన్నాయో మీ మనస్సాక్షికి తెలుసు. మీ యొక్క జీవితం దేవుని చేతిలో పెట్టండి. ఇంకా యేసుక్రీస్తు గారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించకపోతే యేసయ్య ఒక మతస్థుడికి దేవుడు కాదు. ఆయన మనలందరినీ ప్రేమించి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి భూమి మీదకి వచ్చారు, కానీ మతానికో కులానికో దేవుడైనా కాదండి. ఈ రోజుకి ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు గారిని స్వంత రక్షకునిగా అంగీకరించలేదో ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు గారిని ఎవరైతే నోటితో ఆయన దేవుడిగా స్వీకరిస్తారో ఖచ్చితంగా మీ జీవితంలోనికి ఆయన ప్రవేశించి మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన సమర్థుడు.